జింబాబ్వే పర్యటనను భారత జట్టు ఓటమితో మొదలెట్టింది. హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన తొలి టీ20లో టీమిండియా చెత్త ఆటతో చిత్తుగా ఓడిపోయింది. స్వల్ప స్కోరు నమోదైన మ్యాచ్లో ఆతిథ్య జట్టు 13 పరుగుల తేడాతో గెలుపొందింది. సొంత గడ్డపై థండాయ్ చెరా 3 వికెట్లు, కెప్టెన్ సికిందర్ రాజా 3 వికెట్లు విజృంభించడంతో శుభమన్ గిల్ సేన 102 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో భారత జట్టుపై టీ20లో అత్యల్ప స్కోరును కాపాడుకున్న జట్టుగా జింబాబ్వే చరిత్ర సృష్టించింది. ఇంతకు ముందు ఆ రికార్డ్ న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2016లో టీమిండియాపై 126 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. ఇక సీనియర్ల గైర్హాజీలో జింబాబ్వే విమానమెక్కిన యువ భారత జట్టుకు ఆతిథ్య దేశం భారీ షాక్ ఇచ్చింది. తొలి టీ20లో జింబాబ్వే బౌలర్ల దాటికి టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ చేతులెత్తేగా శుభమన్ గిల్ 31, చివర్లో వాషింగ్టన్ సుందర్ 27 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశారు. చివరి ఓవర్ వరకు నిలబడిన సుందర్ ఓటమిని మాత్రం తప్పించలేకపోయాడు. ఈ విజయంతో ఆతిథ్య జట్టు 5 మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కొట్టింది చిన్న స్కోరే అయినా ఆల్రౌండర్ షోతో శుభమన్ గిల్ సేనను జింబాబ్వే అలవోకగా ఓడించింది. ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ డకౌట్, రియాన్ పరాగ్ 2 పరుగులు, ధ్రువ్ జురేల్ 6 పరుగులు దారుణంగా విఫలమవగా గిల్ 31 పరుగులు సహకరించేవారు కరువయ్యారు. సికిందర్ బౌలింగ్లో గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాక ఓటమి ఖాయమైన దశలో ఆవేశ్ ఖాన్ 16 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 27 పరుగులతో బౌండరీలతో అలరించాడు. విజయంపై ఆశలు రేపాడు. అయితే చివరి ఓవర్లో పరుగులు అవసరం కాగా కేవలం రన్స్ మాత్రమే వచ్చాయి. ఆతిథ్య జట్టు 13 పరుగులతో సూపర్ విక్టరీని సాధించింది. ఇక ఈ విజయానికి కారణం తమ బౌలర్ల అద్భుత ప్రదర్శన అని జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా తెలిపాడు. భారత జట్టుకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా బౌలర్లు అదరగొట్టారని చెప్పారు. అలాగే బ్యాటింగ్లో 29 పరుగులు చేసిన క్లైవ్ మనందే మీద కూడా ప్రశంసలు కురిపించాడు. చివర్లో తను చేసిన మంచి స్కోరు వల్లే ఫైటింగ్ టోటల్ వచ్చిందని చెప్పాడు. ఆల్రౌండర్ షోతో విజయం సాధించామని తెలిపాడు. అలాగే సిరీస్లో అద్భుతాలు చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలిపాడు.